వైసీపీ బ్రిటిష్ పాలనను సాగనంపేందుకు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని కొనతల రామకృష్ణ జన సైనికులకు పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖ రూరల్ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొనతల రామకృష్ణ హాజరు కాగా 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన కొనతల రామకృష్ణ చేరికతో ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలం చేకూరిందని అన్నారు. కొనతల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి పదవులు ఆశించకుండా గతంలో కూడా టీడీపీకి మద్దతు పలికారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు జన సైనికులంతా మరో స్వతంత్ర పోరాటం సిద్ధం కావాలన్నారు. పవన్ కళ్యాణ్కి ఉత్తరాంధ్రపై పూర్తి అవగాహన ఉందని, ఉత్తరాంధ్రని దత్తత తీసుకోవాలని రామకృష్ణ కోరారు. త్వరలోనే అనకాపల్లిలో పవన్ కళ్యాణ్తో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. చెప్పండి, 2014లో వచ్చారు కానీ 2014లో పోటీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారం రావడానికి ఆయన త్యాగం చేసి ఒక్క సీటు కూడా పోటీ చేయలేదు. అది వ్యక్తిత్వం అంటే, అది త్యాగం అంటే. కానీ ఏమి ఆశించకుండా సహజంగా రాజకీయాల్లో ఏదో ఒక ఆశించి వస్తూ ఉంటాం, ఏదో కోరికలు ఉంటాయి. మానవ సహజం కోరికలు ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిందే నాయకత్వం కావాలని, అధికారం కావాలని, లేదు రాష్ట్రాన్ని పరిపాలించాలను ఏదో కోరుకుంటుంది, లేదు 10 మంది నాయకులు తయారు చేయాలను. కానీ ఆయన మొదలుపెట్టిందే రాజకీయ ప్రజా ప్రస్థానం త్యాగంతో మొదలుపెట్టారు. అది నేను ముఖ్యంగా ఆయనలో ఇష్టపడేటువంటి మొట్టమొదటి పాయింట్. రెండవది, ఆ ప్రభుత్వం కొనసాగినప్పుడు ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నా పార్టీకి ఇది చేయండి, నా కార్యకర్తకి ఇది చేయండి అని ఏ ఒక్కటి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరలేదైనా. అది త్యాగం. నేను చాలా సందర్భాలు చూశాను, రాజకీయ సందర్భాలు. ఒక ఎంపీ గెలిచిన వాళ్ళు కూడా కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నటువంటి పరిస్థితులు చూసాం. అత్యంత తక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, కానీ ఈయన విషయంలో ఎక్కడా లేదు. ఆయన కానీ, ఆయనతో పెరిగినటువంటి మీరు కానీ త్యాగాలతోనే పెరిగారు. మీ జీవితం, రాజకీయ జీవితం మొదలైంది. ఎందుకంటే 10 సంవత్సరాలు నిరంతర పోరాటంతో ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు రాజకీయాల్లో. అందువల్ల నేను 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను కాదు, గొప్ప విషయం కాదు ఈ త్యాగం ముందు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఆయనతో అండగా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు. లక్షలాది మంది ఆయన పిలుపు గురించి, ఆయన చూపు గురించి, ఆయన ఆదేశం గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఈ సమకాల రాజకీయంలో చూస్తున్నాం. ఇప్పుడు అధికార పార్టీలో ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు ఏం వెళ్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. పదం అనిపించిన వాళ్ళు ఏం రకంగా మాట్లాడుతున్నారు. అందులో ఏ పదవి అనిపించకుండా, ఏది ఆశించకుండా 10 సంవత్సరాల పిల్ల పాపలు అందరూ వదిలిపెట్టి మా అక్కజనులు అంతా పోరాడుతున్నారు. అదేవిధంగా అన్నదమ్ములందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. ఒకసారి రాజకీయం వచ్చాక ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో చూశాను.